బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయిన పాము అని అన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. కేసీఆర్ బీఆర్ఎస్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని అన్నారు. ప్రజలు ప్రతిపక్ష హోదా ఇస్తే కనీసం అసెంబ్లీకి కూడా రావటం లేదన్నారు. ఏ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ తో పొత్తు అనేదే ఉండదని అన్నారు లక్ష్మణ్. ప్రతి ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేస్తామని అన్నారు. మే 10న రాష్ట్రానికి మోదీ వస్తున్నారని అన్నారు లక్ష్మణ్. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగే జనాగ్రహ సభలో పాల్గొంటారని అన్నారు ఎంపీ లక్ష్మణ్. దాదాపు 2 సంవత్సరాల తర్వాత తెలంగాణకు వారి రాక భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున జన ఆగ్రహ సభ పేరు మీద పెరేడ్ గ్రౌండ్స్లో సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాము. వారి రాక ఈ బహిరంగ సభ ద్వారా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవించే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికల పూర్తి చేసుకున్న సందర్భంలో జాతీయ పార్టీ నరేంద్ర మోడీ గారు తెలంగాణ పట్ల ప్రత్యేక దృష్టి సారించబోతున్నారు. దేశంలో గత 10 సంవత్సరాలుగా ఎక్కడ ఎన్నికలు జరిగినా పంచాయతీ నుంచి మొదలుకుంటే పార్లమెంటు వరకు గెలుస్తున్నటువంటి ఏకైక పార్టీ అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. తెలంగాణలో కూడా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి మేయర్ కరీంనగర్లో గెలవడము ఒక స్పష్టమైన సంకేతం. తెలంగాణ కూడా ప్రజలు మార్పు కోరుకుంటున్న అనే దానికి ఇది నిదర్శనం. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా పార్టీ యొక్క అంచనాల మేరకు ఈ 5 రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ గణనీయంగా సాధిస్తుంది. అంచనాలకు మించి ఇవాళ ఈ 5 రాష్ట్రాల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు మేము సాధించబోతా ఉన్నాం.